ఓం సాయిరామ్. బాబా భక్తులందరికీ నమస్కారం అండి. మన బాబా గారి దయ వల్ల మనందరం బాగుండాలి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు మన బాబా గారు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకువచ్చారండి. తల్లి, చెడు దృష్టి పడితే వెంటనే తొందరపడు, లేకుంటే ప్రాణానికే ప్రమాదం అమ్మా. ఇది చూసిన వారికి 100 జన్మల అదృష్టం. తమలపాకుతో ఈ చిన్న పని చేసుకో తల్లి, జన్మ జన్మల దరిద్రం పోతుంది. ఎవరి యొక్క కన్ను అయితే నీ మీద పడిందో, ఎవరి యొక్క చెడు దృష్టి అయితే నీ మీద పడిందో అది పూర్తిగా నశించిపోతుంది అని చెప్పి ఈరోజు బాబాగారు ఏదో తెలియని సందేశాన్ని అయితే మనందరికీ తెలియజేస్తున్నారండి. ఆ సందేశం ఏమిటి? ప్రతి ఇంటికి కూడా ఏదో ఒక నరదృష్టి అనేది ఉంటుంది. ఇది సర్వసాధారణమైన విషయమైనప్పటికీ కూడాను నరుల దృష్టికి నల్లరాయి ఎంత గట్టిగా ఉన్న ఒక మనిషి యొక్క కంటి చూపుకి ఏ విధంగా అది పగిలిపోతుందో, మరి మానవ జీవితం అంటే ఆ యొక్క ప్రాణం ఎంత విలవిలలాడిపోతుంది ఆ కంటి చూపుకి ఒక్కసారి ఆలోచించు బిడ్డ. నువ్వు ఏదో బాగుపడిపోతున్నావు, నువ్వు ఏదో సంతోషంగా అనుభవిస్తున్నావు, నువ్వు భోగభాగ్యాలని అనుభవిస్తున్నావు. అసలు నీకు ఈ జీవితంలో ఎటువంటి బాధ కానీ, దుఃఖం కానీ, లోటు కానీ ఏదీ లేదు. జీవితాన్ని ఆనందంగా ఆస్వాదిస్తావు అని చెప్పి చేసేవారందరూ కూడా ఇక్కడ అందరూ అంటే ప్రపంచం అంతా కాదు, వారందరూ ఎవరో కూడా నీకు బాగా తెలుసు. వారు నీ మీద పడి ఏడుస్తున్న సంగతి కూడా నీకు తెలుసు. కానీ నువ్వు ఏ కష్టాలు అనుభవిస్తున్నావో, ఏ మనోవేదన చెందుతూ ఉన్నావో, ఏ నరకాన్ని చూస్తూ ఉన్నావో నీ ఒక్కదానికి మాత్రమే తెలుసు. నీ గుండె విప్పి, నీ నోరు విప్పి మాట్లాడితే నీ యొక్క బాధ వినడానికి ఎవరూ లేరు అని చెప్పి పైకి నవ్వుతూ నటిస్తూ లోపల సముద్రం అంతా ఉప్పొంగి బాధలను పెట్టుకొని అలా కళ్ళల్లో బాధ, పెదవుల మీద చిరునవ్వు. ఇది మాత్రం ఎవరికీ తెలియదు. ఇది ఎవరికీ తెలియకుండానే అందరూ కూడా నిన్ను ఏదో ఒకటి అంటూ ఉన్నా కూడా గుండెల్లో బాధని బయటకు చెప్పుకోకుండా అలా జీవితాన్ని ముందుకు నెడుతున్నావు బిడ్డ. కొన్ని కర్మల కారణం వల్ల కొన్ని కష్టాలని మనిషి అనుభవించాల్సిందే. మరి ఆ అనుభవించే కష్టాల నుంచి బయటపడడానికి కూడా కొన్ని రకాలైన మార్గాలు ఉన్నాయి. అయితే అప్పుడు నేను చెప్పే ఈ మార్గాన్ని కనుక నువ్వు అనుసరిస్తే నీ జీవితంలో సంతోషంగా ఉండవచ్చు. కేవలం 3 అంటే 3 సార్లు మాత్రమే 11 తమలపాకులతో ఈ విధంగా చెయ్యి. ఏదైనా కానీ ఒక గురువారం రోజు మొదలుపెట్టుకో. 3 గురువారాలు ఇలా చెయ్యి. చాలా చిన్న పని, ఖర్చు లేని పని. దీనికోసం నువ్వు 11 తమలపాకులు తీసుకోవాలి. చక్కగా చిన్నగా కాకుండా, నలగకుండా తాజాగా ఉన్న తమలపాకులను తీసుకొని ఒక మంచి క్లాత్ను తీసుకొని ఆ తమలపాకు పైన, కింద పైన భాగమున అడుగు శుభ్రంగా తుడిచి ఆ తమలపాకుల మీద 11 తమలపాకుల మీద గంధాన్ని అలంకరించి కుంకుమ బొట్టు పెట్టుకొని వాటిని శుభ్రంగా ఆరనివ్వు. ఆరనిచ్చిన తర్వాత ఒక తెల్లటి దారాన్ని తీసుకొని ఆ తెల్లటి దారానికి చక్కగా పసుపు రాసుకో. పసుపు రాసుకున్న తరువాత ఈ 11 తమలపాకులను ఆ దారానికి అల్లు అంటే పూలు ఎలా అయితే మాలను అల్లుతావో అలా తోరణం ఎలా కడతావో అలా తోరణం కట్టిన తరువాత ఒక తోరణాన్ని సిద్ధం చేసుకున్నట్లు అవుతుంది. ఇప్పుడు ఈ తోరణాన్ని సంధ్యా సమయంలో చక్కగా స్నానం చేసుకున్న తరువాత, ఇల్లు వాకిళ్ళు అన్నీ శుభ్రం చేసుకున్న తరువాత, ఇంట్లో దీపం పెట్టుకున్న తరువాత ఈ యొక్క తోరణాన్ని నీకు ఇష్టదైవం ఎవరైతే ఉన్నారో అంటే నేనైతే అంటే బాబాగారు అయితే బాబాగారు, లేదంటే వెంకటేశ్వర స్వామి అయితే వెంకటేశ్వర స్వామి, మీ ఇంటి కులదైవం అయితే మీ ఇంటి కులదైవం ఇలా నా రూపంలో ఉన్న ఏ దేవుడికైనా కానీ చిత్రపటం ముందు ఈ తమలపాకులను పెట్టి నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకొని ఏ కోరిక తీరాలో, ఏ కష్టం పోవాలో అది నువ్వు మనస్ఫూర్తిగా నమస్కరించుకొని ఆ సంకల్పం చెప్పుకొని పూజ చేసుకొని ఆ తమలపాకు ధూపాన్ని వెయ్యి. ఈ విధంగా వేసిన తరువాత ఈ తమలపాకులను ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర చక్కగా తోరణంలాగా కట్టుకో. ఈ విధంగా కట్టుకున్న తర్వాత ఆ తమలపాకులను పూర్తిగా ఎండిపోయేంత వరకు కూడా గుమ్మానికి
కట్టి అలాగే వదిలేసి అవి 2 రోజుల్లో ఎండిపోతాయి. 3 రోజుల్లో ఎండిపోతాయో, 4 రోజుల్లో ఎండిపోతాయో, ఇలా ఎన్ని రోజులైతే ఎండిపోతాయో అవి పూర్తిగా వడలిపోయిన తర్వాత ఆ యొక్క తోరణాన్ని, ఆ తమలపాకులను ఏదైతే ఒక పచ్చటి మొక్క మొదట్లో వేసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో అలా వేసిన తర్వాత ఆ దారాన్ని ఏదైతే ఉందో ఆ దారాన్ని ఆడవారైతే గనుక ఎడమ చేతికి కట్టుకోండి, మగవారైతే గనక కుడి చేతికి కట్టుకోండి. ఈ విధంగా కట్టుకున్న తర్వాత మీ ఒంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మీ మీద నుండి నెగిటివ్ ఎనర్జీ మీ మీద ఏర్పడిన ఆ చెడు దృష్టి ఇవన్నీ కూడా పూర్తిగా నీ నుంచి దూరమైపోతాయి. మీరు అనుకున్న పనులు, మీరు చేయాలి అనుకున్న పనులు అన్నీ కూడా సక్సెస్ఫుల్గా పూర్తవుతాయి. చక్కగా అనారోగ్య సమస్యలు తీరిపోతాయి. ఒంట్లోకి ఒక మంచి శక్తి అనేది వస్తుందన్నమాట. ఈ విధంగా చేసుకోవాలి. మళ్ళీ వచ్చే గురువారం కూడా ఇదే నియమం. తరువాత ఈ చేతికున్న దారాన్ని కట్ చేసి మళ్ళీ పచ్చని మొక్కలో మొదట్లో వేసుకొని తర్వాత వారం కట్టుకునే దారాన్ని మళ్ళీ ఆడవారైతే గనుక ఎడమ చేతికి, మగవారైతే గనుక కుడి చేతికి ఇలా ఈ విధంగా 3 వారాలు చేసుకుంటే ఈ 3 వారాల్లో నిన్ను పట్టి పీడిస్తున్న దోషాలు, దిష్టి దోషాలు, చెడు దృష్టి దోషాలు, నరఘోష, మిమ్మల్ని పట్టి పీడిస్తున్న జాతక దోషాలు అన్నీ కూడా దూరమైపోతాయి. సర్వేజన సుఖినో భవంతు. జై సాయిరాం.